ప్రియా ప్రియులరా అనేది నా కృప దైవవాక్కు ఉంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. రండి, ఇది నా దైవ కృపావాక్యంలోకి వెళ్దాం. గమనించండి, ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుతున్నది, సమయము వచ్చుతున్నది, దినము సమీపమాయను, ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ప్రియులారా, అలనాడు ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలు గారు ప్రవచించిన ప్రవచనము గమనించండి. ఈ దినాలు మనము గమనించినట్లయితే అనేక ప్రాంతాల్లో ఘోరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. వాటి కాల సమయంలో స్వల్పముగా త్రుటిలో చిక్కుకుపోయిన బిడ్డలు కర్నూలు ప్రాంతంలో ఆ యొక్క బస్ ప్రయాణంలో ఘోరమైనటువంటి స్థితిలోకి చేరి అనేక కుటుంబాలు రోదన ధ్వనిలో నలిగిపోయినాయి. ప్రియులారా, రీతిగా చూస్తే ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో బహుఘోరమైన పరిస్థితులు, ప్రచండమైనటువంటి వర్షపాతమును, బీభత్సమైనటువంటి వాతావరణమును మనం చూస్తున్నాం. కాకినాడ ప్రాంతంలో విస్తరించినటువంటి వర్షపాతమును, నిలవలేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇంకా గమనించినట్లయితే ఆయా స్థలాల్లో ఆయా ప్రదేశాల్లో అనేకమైనటువంటి దుర్ఘటనలు అన్నదినము మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని చూసి కూడా గమనిస్తూ కూడా మనము మెలుకోగలిగినకుంటే మనకు మనమే మోసకరమైన వారిగా ఉంటున్నాం, మనకు మనమే అజాగ్రత్త వారిగా ఉంటున్నాం. కావున ప్రియులారా, మెలుకోగలిగి జాగ్రత్త కలిగి ప్రతి స్థలములో ప్రతి ప్రదేశంలో మీ యొక్క ఔన్నత్యమును, మీ యొక్క నడుకల్లో ఎట్టి దురార్థకు చోటు కాకుండా దేవుని పద్ధతిలో సురక్షితులవులాగున, ఒకవేళ దుష్ప్రభావములు, ఒకవేళ దుష్ట తలంపులు, దుష్ట ప్రయత్నంలో ఉన్నారేమో, అట్టి ప్రతిదీ దూరపరుచుకొని ప్రభునందు హెచ్చరించగలిగిన వారై మిమ్మల్ని మీరు స్థిరపరచుకొని బలపరుచుకొని మీ శ్రేయభిలాషులను, మీ బంధువులను, మీ గ్రామములను, మీ యొక్క పరిసర ప్రాంతాలను క్షేమమును, సమాధానమును, నెమ్మదిని చేకూర్చులాగున ఉండవలసిందిగా ఆ రీతిగా నడిపించుకోవాలని ఈ దుర్దినములలో ఈ యొక్క గమనించినట్లయితే శ్రమ దినాలలో మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకొని ఈ దినాలకు, భవిష్యత్ దినాలకు క్షేమకరమైనటువంటి ఉన్నతకరమైనటువంటి ప్రణాళికలు నిర్వహించుకోమని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యమును మీ వెనుకలో మీ యొక్క పరిస్థితుల్లో మార్చగలరుగా ప్రభు సహాయం చేయనుగాక. కృపగల తండ్రి, స్తోత్రాలు. దీనిని ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటని బిడ్డలకు ప్రభువా తెలియజేశాం. తండ్రి, ఈ బిడ్డలు ప్రభువా నిశ్చయముగా తన జీవిత నడుకల్లో తండ్రి చక్కని మార్గం ఎన్నుకొని వర్ధిల్లాగా సహాయం చేయమని, ముందున్నటువంటి సంవత్సరాల ముందున్న దినాల్లో నేను బిడ్డలు బలపరిచి భద్రపరిచి నడిపిస్తున్నామని, నీ కృపలో తండ్రి సురక్షితము, శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, ఈ అనేది నా కృపా వార్తను వింటున్నా మీరు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క కుటుంబాలకును మీకును క్షేమము, సమాధానమును ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా.